ఇక్కడ యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే గురుకులాలు ఉన్నాయో అందులోకి వెళ్ళి బిట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో బిట్స్లోకి వెళ్తున్నాం. చూడండి, ఫస్ట్ బిట్, ఫర్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్ ఆఫ్ ఏ చాప్టర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ థియరీ, experiments and testing for that unit is also determined by. For an effective teaching of a chapter in the textbooks, ఒక చాప్టర్లోని ఒక టెక్స్ట్ బుక్స్ను ఎఫెక్టివ్గా బోధించడానికి ద నెంబర్ ఆఫ్ అవర్స్, దానికి ఎన్ని అవర్స్ పడతాయి లేదా ఎన్ని పీరియడ్స్ పడతాయి, ఫర్ థియరీ మరియు ప్రాక్టికల్స్, ఒకవేళ సైన్స్ అయినట్టయితే ప్రాక్టికల్స్ కూడా ఎంత పడతాయి, టెస్టింగ్కు కూడా, టెస్టింగ్ ఫర్ దట్ యూనిట్ ఈజ్ డిటర్మైన్డ్ బై, దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? బహుశా అర్థమై ఉంటుంది. ఫర్ ద ఎఫెక్టివ్ టీచింగ్ ఆఫ్ ఎ చాప్టర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ థియరీ, ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెస్టింగ్ ఫర్ దట్ యూనిట్ ఈజ్ డిటర్మైన్డ్ బై. ఒకటి, ఫస్ట్ వన్ హెడ్ మాస్టర్ అండ్ ద స్కూల్ ప్లాన్, సెకండ్ వన్ టీచర్ అండ్ హిజ్ ఇయర్ ప్లాన్, థర్డ్ వన్ టీచర్ అండ్ హిజ్ యూనిట్ ప్లాన్, ఫోర్త్ వన్ టీచర్ అండ్ హిజ్ లెసన్ ప్లాన్. సో ఇక్కడ 4 ఇచ్చాయి, బహుశా మీరు ఆలోచన చేసుకోండి, బహుశా ఆన్సర్ వచ్చే ఉండొచ్చు మీకు. ఫర్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్ ఆఫ్ ఏ చాప్టర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ద థియరీ, ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెస్టింగ్ ఫర్ దట్ యూనిట్ ఈజ్ డిటర్మైన్డ్ బై, ఎవరు నిర్ణయిస్తారు? మనం ఒక చాప్టర్ కానీ ఒక యూనిట్ కానీ బోధిస్తాం కదా, దానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయి అంటే ఇక్కడ అవర్స్ అంటున్నాడు. అదేవిధంగా థియరీకి ఎన్ని, ఒకవేళ సైన్స్ అటువంటి అయితే ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్కి ఎన్ని పడతాయి, మరియు ఆ యూనిట్ను టెస్ట్ చేసుకోవాలి కదా, దానికి కూడా ఇదంతా నిర్ణయించేది ఎవరు అంటున్నాడు. ఒకటేమో ఫస్ట్ వన్ హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ ప్లాన్, 2 టీచర్ అండ్ హిజ్ ఇయర్ ప్లాన్, 3 టీచర్ అండ్ హిజ్ యూనిట్ ప్లాన్, 4th వన్ టీచర్ అండ్ హిజ్ లెసన్ ప్లాన్. సో ఫస్ట్ వన్ చూద్దాం, ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్దాం. ఆల్రెడీ దయచేసి మీ ఆన్సర్ పుటప్ చేసుకోండి, వరీ కాకండి, నథింగ్ టు. ఓకే, ఫస్ట్ వన్ హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ ప్లాన్ కాదు కదా, యూనిట్ ప్లాన్ తయారు చేసేది హెచ్ఎం గారు కాదు. రెండవది టీచర్ అండ్ హిజ్ ఇయర్ ప్లాన్, ఇయర్ ప్లాన్లో అది ఉండదు. మూడవది టీచర్ అండ్ హిజ్ యూనిట్ ప్లాన్ అండ్ 4th వన్ టీచర్ అండ్ హిజ్ లెసన్ ప్లాన్ కదా, లెసన్ ప్లాన్లో యూనిట్ గురించి ప్రస్తావన ఉండదు. సో 4th కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టీచర్ గారే తయారు చేస్తారు ఇన్ హిజ్ యూనిట్ ప్లాన్, మనమే కదా యూనిట్ ప్లాన్ తయారు చేసుకున్నది, ఉపాధ్యాయులుగా మనమే. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద లెసన్ ప్లాన్, అంటే ఈ క్రింది వాన్లో సరైనది కాంది ఏది లెసన్ ప్లాన్కి సంబంధించి. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, నెగిటివ్ ఇస్తున్నాడా పాజిటివ్ ఇస్తున్నాడా ఆలోచన చేసుకోవాలి కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు, ఇన్కరెక్ట్ అబౌట్ ద లెసన్ ప్లాన్, లెసన్ ప్లాన్ గురించి సరైనది కానిది ఏది. సో ఒకసారి పాజిటివ్గా కూడా చూద్దాం, పాజిటివ్ గురించి పాజిటివ్గా లేని పికప్ చేసుకున్నా చేసుకోవచ్చు, ఎట్లన్నా పర్లేదు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద లెసన్ డెలివరీ ఆఫ్ కాన్ఫిడెంట్లీ కదా, లెసన్ ప్లాన్ నాకు సహాయపడుతుంది, ఇది సరైనదే. 2, ఇట్ హెల్ప్స్ ఇన్ సిస్టమేటిక్ ప్రజెంటేషన్, ఇది కూడా సిస్టమేటిక్ ప్రజెంటేషన్లో సహాయపడుతుంది. 3rd వన్ ఇట్ ఎనేబుల్స్ టీచర్ టు డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ లెసన్. 4th వన్ ఇట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ టీచర్స్ టీచింగ్ స్కిల్స్. సో ఈ విధంగా మూడోది ఏమంటున్నాడు, ఇట్ ఎనేబుల్స్ టీచర్స్ డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ లెసన్, ఫ్లో ఆఫ్ లెసన్ను డిటర్మైన్ చేస్తుంది అంటే సిస్టమేటిక్గా ఫ్లో చేయడం. ఇట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ టీచర్స్ టీచింగ్ స్కిల్, అది టీచర్ యొక్క ఎవాల్యుయేటింగ్ స్కిల్స్ను ఎవాల్యుయేట్ చేస్తుంది అంటున్నాడు. ఇట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ టీచర్స్ టీచింగ్ స్కిల్. సో లెసన్ ప్లాన్ అనేది స్కిల్స్ని ఎవాల్యుయేట్ చేస్తుందా, ఒకసారి మనం ఆలోచించండి. సో బహుశా మీకు ఆల్రెడీ వచ్చేస్తే ఉంటుంది ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్దాం. సో ఇన్కరెక్ట్ ఆన్సర్ కదా, ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇట్ హెల్ప్స్ లెసన్ డెలివరీ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇది కరెక్టే, అంటే దీన్ని తీసేసి ఇన్కరెక్ట్ కాదు, కరెక్ట్ ఆన్సర్. 2, ఇట్ హెల్ప్స్ ఇన్ సిస్టమేటిక్ ప్రజెంటేషన్, అవును ఇది కూడా రైటే, ఓకే దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఎనేబుల్స్ ద టీచర్ టు డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ లెసన్, ఎస్ కదా, అదొక ఫ్లో ఆఫ్ లెసన్ను డిటర్మైన్ చేస్తుంది లెసన్ ప్లాన్ అనేది, యాక్టివిటీస్ ఎట్లా సిస్టమేటిక్గా చేయాలనేది చెప్తుంది. ఇట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ ద టీచర్స్ టీచింగ్ స్కిల్ కదా, లెసన్ ప్లాన్ అనేది ఇది టీచర్ యొక్క టీచింగ్ స్కిల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి కాదు. సో అందువల్ల సరైనది కాంది ఏది అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కరెక్ట్ సీక్వెన్షియల్ స్టెప్స్ ఇన్ హర్బేషన్ లెసన్ ప్లాన్ ఈజ్ అని ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ దానిలో కూడా చూద్దాం, సేమ్ అదే ఇక్కడ సరైన విధంగా ఇక్కడ ఉంది.
ద కరెక్ట్ సీక్వెన్స్ స్టెప్స్ ఆఫ్ హర్బేషన్ లెసన్ ప్లాన్. హర్బేషన్ లెసన్ ప్లాన్లో సీక్వెన్షియల్ స్టెప్స్ ఏంది అంటున్నాడు. అందులో ఇచ్చాడు ఒకటి ఏ ఇంట్రొడక్షన్, బి ప్రెజెంటేషన్ ఆఫ్ లెసన్, సి కంపారిజన్ అండ్ అసోసియేషన్, డి జనరలైజేషన్, 3 అప్లికేషన్ అండ్ రికాప్చులేషన్. సో ఆన్సర్లు మనం డిఫరెంట్ సీక్వెన్షియల్గా ఇచ్చారు. మనకు కరెక్ట్ సీక్వెన్స్ తెలవాలి. ఫస్ట్ మనకి ఏముంటుంది, ఇంట్రొడక్షన్ అనేది మనకు ఉంటుంది, తెలిసిందే కదా. రెండవది ఏం చేస్తాం, హర్బేషన్లో ప్రెజెంటేషన్, ఇంట్రొడక్షన్ ప్రెజెంటేషన్. మూడవది తీసుకుంటే కంపారిజన్ అండ్ అసోసియేషన్. నాలుగవది తీసుకుంటే జనరలైజేషన్ కదా. అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకుంటే అప్లికేషన్ అండ్ రికాప్చులేషన్. సో ఇక్కడ మనకి ఇవ్వడం చూస్తారా, గమనించినట్టయితే ఇందులో ఇచ్చుడే సీక్వెన్షియల్ ఆర్డర్ ఇచ్చాడు. ఇక మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేనట్టే అనిపిస్తుంది. అయినా ఒక్కసారి టాస్క్ చేసుకోండి. ఏ ఇంట్రొడక్షన్, బి ప్రెజెంటేషన్, 3 సి కంపారిజన్ అండ్ అసోసియేషన్, అదేవిధంగా డి జనరలైజేషన్, ఈ అప్లికేషన్ అండ్ రికాప్చులేషన్. సో ఇక్కడ దయచేసి ఇక్కడ ఏముందంటే ఏబిసిడిఈ కదా, ఏబిసిడి ఉన్న ఆన్సర్ ఏది. సో ఎక్కడుంది ఏబిసిడి ఉన్న ఆన్సరు, మిగతా ఆన్సర్లు చూడాల్సిన అవసరమే లేదు కదా. సో థర్డ్ వన్లో చూడండి ఏబిసిడిఈ కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఈ విధంగా 54th ఆన్సర్, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద సీక్వెన్షియల్ స్టెప్స్ ఇన్ మోరిసన్ లెసన్ ప్లాన్. మోరిసన్ లెసన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న సీక్వెన్షియల్ స్టెప్స్ ఏంది అంటున్నాడు. సో ఒకటి ఎక్స్ప్లోరేషన్, రెండవది అసిమిలేషన్, ఏ ఎక్స్ప్లోరేషన్, బి అసిమిలేషన్, సి ఆర్గనైజేషన్, డి ప్రెజెంటేషన్, ఈ రిసైటేషన్. సో దయచేసి మళ్ళీ కూడా చూడండి, మీ ఆన్సర్ ఏదో కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకటి ఎక్స్ప్లోరేషన్, ఏ ఎక్స్ప్లోరేషన్, బి అసిమిలేషన్, సి ఆర్గనైజేషన్, డి ప్రెజెంటేషన్, ఈ రిసైటేషన్. సో ఇందులో తెలవాలంటే కంపల్సరీగా మనకి ఏంటంటే స్టెప్స్ అనేటివి తెలిసి ఉండాలి కదా. సో మోరిసన్ లెసన్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ది ఎక్స్ప్లోరేషన్, అదేవిధంగా రెండవది ఏంటి అంటే ప్రెజెంటేషన్, మూడవది ఏంటి అంటే అసిమిలేషన్, నాలుగవది ఏంటంటే ఆర్గనైజేషన్, లాస్ట్ స్టెప్ ఏంటంటే రిసైటేషన్. చివరి స్టెప్ టు రిసైటేషన్. సో ఇక్కడ మనం సీక్వెన్షియల్ ఆర్డర్కి వెళ్ళినట్టయితే చూడండి, ఫస్ట్ది మనం ఏమనుకుంటున్నాం ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్ అంటే ఏ, అన్నిట్లో ఏనే ఉంది కదా. అదేవిధంగా రెండవది తీసుకుంటే ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంది ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అంటే డి. ఎక్కడ ఉంది, ఎందులో డి ఉన్నది చూడండి. రెండో స్టెప్ డి అనేది ఎక్కడ ఉంది. ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ ఇది ప్రెజెంటేషన్. సో ఏడి సీక్వెన్స్ రావాలి, ఏడి కదా. ఏడి అంటే ఫస్ట్ దానిలో ఏబి ఉంది, సెకండ్ దానిలో ఏబి ఉంది, మూడో దానిలో ఏబి ఉంది, లాస్ట్ దానిలో ఏడి ఉంది కదా. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆ ఆన్సర్ చెక్ చేద్దాం. ఏడి తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు బి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూడవది అసిమిలేషన్. అదేవిధంగా సి చూస్తే ఆర్గనైజేషన్ నాలుగవది, లాస్ట్ ఏంటంటే రిసైటేషన్. సో ఏడి బిసిఈ. సో దయచేసి స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, కొంచెం ఐడియా ఉంచుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా గుర్తుంటే. ఫస్ట్ది ఏంటంటే ఎక్స్ప్లోరేషన్, సెకండ్ది ప్రెజెంటేషన్, మూడవది అసిమిలేషన్, నాలుగవది ఆర్గనైజేషన్, ఐదవది రిసైటేషన్. ఇవి మోరిసన్ యొక్క యూనిట్ ప్లాన్ అంటే లెసన్ ప్లాన్లో ఉన్న అందులో అప్రోచెస్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అరేంజ్ ద లెసన్ ప్లాన్ ఎసెన్షియల్స్ ఇన్ అన్ అప్రాప్రియేట్ సీక్వెన్స్. ఒక లెసన్ ప్లాన్ లోపల ఇంపార్టెంట్ ముఖ్యమైన వాటిని ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో రాయమంటున్నాడు లేదా గుర్తించమంటున్నాడు. ఏమంటున్నాడు స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, తర్వాత బి ఇంట్రొడక్షన్, 4 సి ప్రెజెంటేషన్, డి రికాప్చులేషన్. సో ఇక్కడ 4 ఇట్లా ఇచ్చాడు ఆన్సర్స్, బీసీడి అని ఏబిసిడి అని 4 ఆన్సర్లు కరెక్టే. ఏది రైట్, ఏ సీక్వెన్స్ రైట్ అంటాడు. ఫస్ట్ ఏం చేస్తాం మనం, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేసుకుంటాం కదా. లెసన్లు చెప్పేటప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అచీవ్ చేయాలి మనం. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే లెసన్ ప్లాన్ లోపల మనకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటాం, అంటే మోటివేషన్ కానీ అది కానీ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్ చేస్తాం యాక్టివిటీస్ ద్వారా. తర్వాత ఏం చేస్తామంటే సమ్మప్ చేస్తాం, రికాప్చులేషన్ చేస్తాం. సో ఇక్కడ దయచేసి బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉండొచ్చు. ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి.
ఐడెంటిఫై చేసుకోండి. సో దీనికి సీక్వెన్షియల్ ఆన్సర్ ఏమనిపిస్తుంది మీకు తెలిసే కదా, ABCD ఇది ఉన్నదే ఆన్సర్ సీక్వెన్షియల్గా ఇచ్చాడు. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఒకటి, B ఇంట్రొడక్షన్, C ప్రెజెంటేషన్, D రీక్యాప్చులేషన్ కదా. సో ఈ విధంగా అంటే ABCD ఉన్నది ఎక్కడ చూడండి, అలా పికప్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ దానిలో లేదు, సెకండ్ ఆన్సర్లో ABCD ఇచ్చాడు. రెండో ఆన్సర్ చూడండి ABCD, ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అరేంజ్ ద ఫిజికల్ సైన్స్ అంటే ఏదైనా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్ ప్లాన్ అంటున్నాడు. ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్ ప్లాన్ ఆస్పెక్ట్ ఇన్ ద సీక్వెన్స్ దట్ ఆర్ గివెన్ బిలో. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్ ప్లాన్లో సీక్వెన్స్ ఏముంటుంది అంటున్నాడు. వెరీ సింపుల్, ఎనీ సబ్జెక్ట్ వీ కెన్ అప్లై. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు. సో మనకు ప్రాజెక్ట్ మెథడ్ లోపల ఉన్న స్టెప్స్ ఏవైతే తెలిస్తే ఈజీ గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఒకటి క్రియేటింగ్ సిచ్యువేషన్, రెండు ప్లానింగ్ ద ప్రాజెక్ట్, C ప్రపోజింగ్ అండ్ చూజింగ్ ద ప్రాజెక్ట్, D ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్, E ఎవాల్యుయేటింగ్ ద ప్రాజెక్ట్, నెక్స్ట్ రికార్డింగ్ ద ప్రాజెక్ట్ అన్నాడు. సో మనకు తెలిసిందే ఫస్ట్ ఏంటంటే క్రియేటింగ్ సిచ్యువేషన్ అంటాం కదా. ఫస్ట్ చూడండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా దయచేసి, యూ కెన్ థింక్ అండ్ గెట్ ద ఆన్సర్. ఆన్సర్లు ఏమి ఇచ్చారంటే A క్రియేటింగ్ ద సిచ్యువేషన్, B ప్లానింగ్ ద ప్రాజెక్ట్, C ప్రపోజింగ్ ఆర్ చూజింగ్ ద ప్రాజెక్ట్, D ఎగ్జిక్యూటింగ్, ఎవాల్యుయేటింగ్, రికార్డింగ్ కదా. బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉండొచ్చు. సో మనకు తెలిసిందే ఫస్ట్ ఏంటంటే క్రియేటింగ్ సిచ్యువేషన్ కదా. రెండవది మామూలుగా నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, చూజింగ్ ద ప్రాజెక్ట్, అదేవిధంగా ప్లానింగ్, తర్వాత ఎగ్జిక్యూటింగ్, తర్వాత ఎవాల్యుయేటింగ్, తర్వాత రికార్డింగ్. సో ఆ సీక్వెన్షియల్ మనకు వచ్చి ఉంటే ఈజీగా పికప్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఏ తర్వాత ప్రపోజింగ్ ఆర్ చూజింగ్ ఎక్కడుంది, ఏసీ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఏ బిట్లో AC ఆన్సర్ ఉంది, AB ఉంది, రెండో దాంట్లో BC ఉంది, మూడో దాంట్లో CB ఉంది, ఫోర్త్ ఆన్సర్ చూడండి ACB DEF, అది వచ్చేసినట్టు ఆన్సర్ ఆటోమేటిక్గా. చూద్దాం, క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏంది క్రియేటింగ్ సిచ్యువేషన్, C ప్రపోజింగ్, B ప్లానింగ్, B ప్లానింగ్, తర్వాత ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్, E ఎవాల్యుయేటింగ్, F రికార్డింగ్. ఓకే, సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ ఫిజికల్ సైన్స్ టీచర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం లేదు, మనకు మామూలుగా ఒక లెసన్ చెప్తాం కదా, సీక్వెన్షియల్ ఆర్డర్ అంటున్నాడు. అది ఎందులోనైనా కామన్, మనందరికి కామనే తెలిసిందే. అందులో ఏమి ఇచ్చాడు చూడండి, ఒకటి డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ A, B ఎక్స్ప్లెనేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, C అసెస్ ద ప్రీవియస్ నాలెడ్జ్, D రీక్యాప్చులేషన్. 4 ఆర్డర్లు ఇచ్చాడు. ICTతో చెప్తున్నాడు ఆయన. ఆడియో విజువల్ ఎయిడ్స్, ICT కూడా కాదు, ఆడియో విజువల్ ఎయిడ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. A డిక్లరేషన్ ఆఫ్ ద టాపిక్, B ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, 2 అసెస్ ద ప్రీవియస్ నాలెడ్జ్, D రీక్యాప్చులేషన్. సో ఇందులో ఏది సీక్వెన్షియల్ ఉంటుంది, ఆర్డర్ క్రమం ఏది దయచేసి ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏది ఉండాలో పికప్ చేసుకోండి. ఫస్ట్ ఏది ఉన్నదో ఆల్మోస్ట్ పికప్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, ఈజియెస్ట్ పికప్ చేయొచ్చు ఆన్సర్. సో చూద్దాం. ఓకే, బహుశా మీరు పికప్ చేసే ఉండొచ్చు. సరే, ఇది నా ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు టెస్టింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ చేస్తాం కదా. టు టెస్టింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఉండాలి. సో C అనేది ఫస్ట్ ఉండాలి. ఇక్కడ C ఎక్కడుంది, ఫస్ట్ దాంట్లో ఏనే మొదలుంది, తర్వాత 2 కూడా A, 3 C, 4 B అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మూడో దానిలో C ఉంది, తర్వాత ఏముంది ABD, డిక్లరేషన్ ఆఫ్ టాపిక్, ఎక్స్ప్లెనేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, రీక్యాప్చులేషన్ కదా. అదే సీక్వెన్షియల్. మనం ఏం చేస్తాం, మనం టెస్ట్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ చేసినాక మోటివేషన్ చేస్తాం, డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ చేస్తాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే దాన్ని ప్రెజెంటేషన్ అంటాం, తర్వాత లాస్ట్కి రీక్యాప్చులేషన్ చేసుకుంటాం కదా. సో దీని ఆన్సర్ 58 ఏంటంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, CABD కదా. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్ ఆర్, మనం లెసన్ ప్లాన్ రాస్తాం కదా, దాని యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, ఏమేమి ఉండాలి లెసన్ ప్లాన్లో ఉండవలసినవి అంటున్నాడు. ఒకటి టీచింగ్ ఎయిడ్స్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్, సెకండ్ వన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, 3 అసెస్మెంట్ టు చెక్ ద స్టూడెంట్ అండర్స్టాండింగ్ ద టాపిక్,
ఫోర్త్ వన్ ఏ రికార్డ్ ఫర్ ద టీచర్ జస్ట్ టు కీప్ ద రెఫరెన్స్. ఇక్కడ 4 ఇస్తున్నాడు. అంటే లెసన్ ప్లాన్లో ఉండవలసిన ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి కదా. ఇక్కడ ఆన్సర్స్ ఎట్లా ఇచ్చాడంటే ఫస్ట్ దాంట్లో 4 అని ఇచ్చాడు, రెండో దానిలో 3 ఇచ్చాడు, మూడో దానిలో కూడా 3 ఇచ్చాడు, నాలుగో దానిలో 3 ఇచ్చాడు. సీక్వెన్షియల్ ఆర్డర్ పికప్ చేయాలి మళ్ళీ అది కూడా కదా. సీక్వెన్షియల్ ఆర్డర్ను కూడా పికప్ చేయమని అంటున్నాడు. సో ఫస్ట్ దానిలో 1 2 3 4 అన్నాడు, సెకండ్ దానిలో 1 2 3 అన్నాడు, మూడో దానిలో 1 2 4 అంటున్నాడు. 1 2 4 ఓకే. సో 1 2 4 అని అంటున్నాడు. ఓకే. సో ఇందులో మనం పికప్ చేసుకుంటే మనకి ఈజియెస్ట్గా వచ్చే ఆన్సర్ ఏమనిపిస్తుంది అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఉండాల్సిన ఏంటి అంటే టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ లెసన్ ప్లాన్లో ఉండాలి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా కంపల్సరీ ఉండాలి. అసెస్మెంట్ టు చెక్ ద స్టూడెంట్ ఎవాల్యుయేషన్ కూడా అది కూడా ఉండాలి. ఏ రికార్డ్ ఫర్ ద టీచర్ అంటే మనం టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్ కదా. రికార్డ్ అనేది లెసన్ ప్లాన్లో భాగం కాదు కదా. లెసన్ ప్లాన్ అనేది మనకు మామూలుగా బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ లెసన్ ప్లాన్ అట్లా వెళ్తున్నాం, మనం ఆ కోణంలో వెళ్తున్నాం. అంటే లెసన్ ప్లాన్లో ఉండవలసినవి ఏంటి అంటే ఏమొస్తుంది అంటే మామూలుగా తీసుకుంటే 1 2 3 టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అసెస్మెంట్ టు చెక్ ద స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ద టాపిక్. 1 2 3 అవసరం కదా. సో ఇక్కడ 1 2 3 ఉన్నది ఏంటి అంటే మామూలుగా ఏంటి అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మిగతా దానిలో 4 అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. అట్లా మిగతా వాటిని అట్లా పికప్ చేసి ఎలిమినేట్ చేసి 1 2 3 రైట్ ఆన్సర్. టీచర్స్ మూమెంట్స్, గెస్చర్స్, వేరింగ్ స్పీచ్ ప్యాటర్న్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ స్కిల్స్. అంటే మనం క్లాస్లో మనం పాఠ్యాంశాన్ని బోధిస్తాం, లెసన్ చెప్పేటప్పుడు కదులుతుంటాం, మూమెంట్ అవుతుంటాం. స్పీచెస్లో వేరింగ్ స్పీచ్ అండ్ ప్యాటర్న్, ఒకసారి బాగా మాట్లాడతాం, ఒకసారి కొంచెం నెమ్మదిగా మాట్లాడుతుంటాం. కమ్స్ అండర్ ఫాలోయింగ్ స్కిల్. ఇది ఏ స్కిల్ కింద వస్తుంది? 1 స్కిల్ ఆఫ్ ఇంట్రొడక్షన్, 2 రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్, 3వది స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్, 4వది స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. దేని కింద వస్తుంది? టీచర్ మూమెంట్స్, గెస్చర్స్, వేరింగ్ స్పీచ్ ప్యాటర్న్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ స్కిల్. 1 స్కిల్ ఆఫ్ ఇంట్రొడక్షన్, 2 రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్, 3వది స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్, 4 స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కదా. అక్కడ ఏం చేస్తామంటే గెస్చర్స్, హావభావాలను వ్యక్తం చేయడం, చేతులతోటి కానీ ఇట్లా హావభావాలు, చేతులు, ఫేస్ కదలికలతోటి మూమెంట్ అవుతాం. స్పీచ్ ప్యాటర్న్లో చేంజ్ చేస్తాం కదా. ఏంటిది ఇదంతా దేని కింద వస్తుంది? సో స్కిల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ కాదు, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ కాదు. ఇక మిగిలిన రెండింది స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషనా లేకపోతే స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషనా అనేది 2 వస్తుంది. సో ఇక్కడ వేరింగ్ ఆఫ్ గెస్చర్స్ వస్తుంది, ప్యాటర్న్ కూడా స్పీచ్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే మీకు తెలిసిందే, బుష్ ఆన్సర్ పికప్ అయ్యి ఉండొచ్చు. ఇది థర్డ్ ఆన్సర్, స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్ అంటారు. థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మెథడ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ సైకలాజికల్ అప్రోచెస్ టు టీచింగ్ లెర్నింగ్ such as learning by doing, learning by living, learning by association, cooperation and coordination is. ఇక్కడ బిట్ వేరే దానిలోకి వచ్చినట్టుంది. సరైన చూద్దాం. 1 హ్యూరిస్టిక్ మెథడ్, 2 ప్రాజెక్ట్ మెథడ్, 3 డిస్కషన్ మెథడ్, 4 లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. సో మనందరికి తెలిసిందే ఇదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏవైతే లా ఆఫ్ రెడీనెస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఎఫెక్ట్ కానీ, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్, ఆ ప్రిన్సిపల్స్ మీద డెవలప్ అయినది ఏంటి అంటే ప్రాజెక్ట్ మెథడ్ అన్న విషయం మనకు తెలిసిందే. సో అట్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్, ద ప్రెజెంట్ వే ఆఫ్ టీచింగ్ ఎ లెసన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్. అంటే ఇప్పుడు మనం లెసన్ చెప్తున్నాం కదా, ఆ లెసన్ ఏ వేలో చెప్తున్నాం? ద ప్రెజెంట్ వే ఆఫ్ టీచింగ్ లెసన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఏ వేలో చెప్తున్నామంటే 1 ఆబ్జెక్టివ్ టైప్ టీచింగ్, 2 కాంటెంట్ బేస్డ్ టీచింగ్, 3 స్టూడెంట్ ఫోకస్డ్ టీచింగ్, 4 ఆబ్జెక్టివ్స్ బేస్డ్ టీచింగ్. సో దయచేసి ఇక్కడ ఆన్సర్ బహుశా మీరు పికప్ చేసే ఉండొచ్చు, మరొకసారి కూడా చూడండి. ద ప్రెజెంట్ వే ఆఫ్ టీచింగ్ ఏ లెసన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ టీచింగ్, 2 కాంటెంట్ బేస్డ్ టీచింగ్, 3 స్టూడెంట్ ఫోకస్డ్ టీచింగ్, 4వది ఆబ్జెక్టివ్స్ బేస్డ్ టీచింగ్.
సో ఏ రకమైంది కదా, ఒకసారి చూసుకోండి, మీ ఆన్సర్ పికప్ అయి ఉండొచ్చు. సరే, ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్దాం. ఆబ్జెక్టివ్ టైప్ టీచింగ్ కాదు, సరే కదా, ఆబ్జెక్టివ్ టైప్, ఎస్ఏ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ అంటారు కదా, అది కాదు. ఫస్ట్ వన్ ఈజ్ నాట్. రెండవది కాంటెంట్ బేస్డ్ టీచింగా, మరి స్టూడెంట్ ఫోకస్ టీచింగా, ఆబ్జెక్టివిటీస్ బేస్డ్ టీచింగా. సో జనరల్గా లెసన్ ప్లాన్లో ఫస్ట్ మనం ఏం రాసుకుంటామంటే మనం సాధించవలసిన ఆబ్జెక్టివ్స్ రాసుకుంటాం. కాగ్నిటివ్ డొమైన్లో పుట్ట నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, అప్లికేషన్ కానీ, స్కిల్స్ కానీ కదా. మళ్ళీ సాధించామా లేదా కూడా తెలుసుకుంటాం. మనం లెసన్ ప్లాన్లో ట్రయాంగిల్ రాసుకుంటాం. ఫస్ట్ రాసుకునేది ఏమంటాం, ఆబ్జెక్టివ్స్ అంటాం. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ట్రయాంగిల్లో మామూలుగా ఫస్ట్ పైన ఆబ్జెక్టివ్స్ పెడతాం, ఇంకొక వైపు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ లేదా లెర్నింగ్ యాక్టివిటీస్ అంటాం, ఎవాల్యుయేషన్ చేస్తాం కదా. సో అవంతా కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్స్ను సాధించడానికి, ఆబ్జెక్టివ్ను సాధించామా లేదా తెలుసుకోవడానికి, లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అంటాం కదా. సో అట్లా ఆన్సర్ పికప్ చేసుకోవాలి ఇది కదా. సో అట్లా మనం వెళ్తున్నాం. సో 55th ఇట్లా మనం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th వన్, ఆబ్జెక్టివ్స్ బేస్డ్ టీచింగ్. ఆబ్జెక్టివ్స్ బేస్డ్ టీచింగ్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్ ప్రెజెంటింగ్ ఏ లెసన్ విత్ ఏ డ్రాయింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ప్రొవైడ్స్ దోస్ ఎక్స్పీరియన్సెస్. సో ఒక టీచర్ గారు ఏం చేశారంటే బ్లాక్ బోర్డు మీద డ్రా చేశారు డ్రాయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ చెప్తున్నారు. ఫ్లవర్ అండ్ పాట్స్ చెప్పడానికి టీచర్ గారు ఏం చేస్తారట అంటే ఫ్లవర్ పాట్స్ను, ఫ్లవరు దాని గురించి బోర్డు మీద డ్రా చేశారు. అది ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది అంటున్నాడు. ఒకటి కాంక్రీటా, 2 అబ్స్ట్రాక్టా, 3 కాంట్రైవ్డా, 4 ఇండైరెక్టా. 1 కాంక్రీట్, 2 అబ్స్ట్రాక్ట్, 3 కాంట్రైవ్డ్, 4వది ఇండైరెక్ట్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో దయచేసి అట్లా వెళ్ళండి, బహుశా ఆన్సర్ కూడా మీకు పికప్ అయి ఉండొచ్చు. టీచర్ ప్రెజెంటింగ్ ఏ లెసన్ విత్ ఎ డ్రాయింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ప్రొవైడ్స్ దీస్ ఎక్స్పీరియన్సెస్. 1 కాంక్రీట్, 2 అబ్స్ట్రాక్ట్, 3 కాంట్రైవ్డ్, 4 ఇండైరెక్ట్. సో ఇక్కడ డైరెక్ట్, ఇక్కడ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటాం లేదా కదా. కాంక్రీట్ అంటే డైరెక్ట్గా పొందే అనుభవం, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, కాంక్రీట్. సో ఫ్లవర్ చూపెడితే ఒక రకంగా పొందే అనుభవాన్ని మనం ఒక రకంగా ఏం చెప్పొచ్చు, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చూడండి ఒక్కసారి. సో ఇది కొంచెం పికప్ చేయండి, కొంచెం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం వెళ్ళొచ్చు. 1 కాంట్రైవ్డ్ అయితే కాదు, కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్స్ కాదు. 2వది అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అమూర్త భావన కలిగిస్తుంది, అంటే అమూర్తంగా ఆలోచిస్తే ఏర్పడ్డ భావన కాదు. 2nd కాదు, 3rd కాదు. 3వది ఏంది మరి, కాంక్రీటా ఇండైరెక్ట్గా. కాంక్రీటా ఇండైరెక్టా. కాంక్రీట్ అంటేనేమో డైరెక్ట్గా చూడాలి, ఫ్లవర్ చూస్తేనే ఏర్పడే ఎక్స్పీరియన్స్ కాంక్రీట్. ఇక అట్లా వెళ్తున్నట్టయితే మనకు ఏమొస్తుంది అంటే, సో 4th వన్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇక్కడ 2 ఆన్సర్స్ ఉన్నాయి, 1 కాంక్రీట్, 4th ఇండైరెక్ట్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉన్నది, ఈ ఆన్సర్ను పికప్ చేసుకోవాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఇండైరెక్ట్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ రకంగా వస్తే మనకు ఎగ్జాంపుల్ కూడా వచ్చినప్పుడు 2 ఎలిమినేషన్ చేయాలి. ఇంకొక దానికి ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది గ్యారంటీ, బట్ మనం అనలైటికల్గా వెళ్ళి చేయాలి. కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటేనేమో డైరెక్ట్గా మనకు కనబడాలి, ఫ్లవర్తో చూసే ఎక్స్పీరియన్స్, ఫ్లవర్తో చూస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేది కాంక్రీట్. మరి డయాగ్రామ్ ఇది వేస్తున్నాం కదా, కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా, అట్లా 4th ఆన్సర్కు నేను వెళ్తున్నాను. సార్ వదిలిపెడతారా? నేను వదిలిపెట్టా, ఎందుకంటే ఆన్సర్ ఉంది, 2 తీసేయను. అబ్స్ట్రాక్ట్ కాదు, కాంట్రైవ్డ్ కాదు. కాంట్రైవ్డ్ అంటే మోడల్స్ కానీ అవి కానీ ఏవైతే ఉంటే వాటిని కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారని విషయం. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త చింతన ద్వారా ఏర్పడే భావాన్ని, అది కాదు ఇది కాదు. ఇక మిగిలిన 2 ఆన్సర్. ఈ రెండిట్లోకి ఏది మరి కాంక్రీట్గా వస్తుందా, ఇండైరెక్ట్ వస్తుందా? ఇక్కడ డైలమా ఉంటే కూడా కాంక్రీట్ అయితే ఫ్లవర్ చూపెడితే కలిగేది కాంక్రీట్ కాదు, అట్లా కాదు కాబట్టి కలిగే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇండైరెక్ట్ అని అనుకుంటున్నా కాదు. సో అట్లా వెళ్తున్నాను 4th. సో దయచేసి ఆలోచించండి. నెక్స్ట్, when a teacher takes 3-4 examples and derives a definition and test it with a new example, the approach is called. ఒక ఉపాధ్యాయులు వారు ఏం చేస్తారట అంటే ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక డెఫినేషన్, ఒక జనరలైజేషన్, ఒక సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో వాళ్ళు ఏర్పరచుకునేటట్టు చేశారు. when a teacher takes 3-4 examples and derives at a definition, ఒక డెఫినేషన్ వచ్చింది. మళ్ళా డెఫినేషన్ మళ్ళీ టెస్ట్ ఏం చేస్తున్నారట అంటే కొత్త ఎగ్జాంపుల్ ద్వారా
టెస్ట్ కూడా చేస్తున్నారట, రెండు చేస్తున్నారు. ఇది ఏం అప్రోచ్ అంటున్నాడు. ఒకటి అనలైటికల్ సింథటిక్, రెండు ఇండక్టివ్ డిడక్టివ్, మూడు ఓన్లీ ఇండక్టివ్, నాలుగవది డిడక్టివ్. సో ఇది మెథడ్స్ లెక్కలు వచ్చింది, దయచేసి తొందరనే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ఇండక్టివ్ డిడక్టివ్ అవుతుంది. ఓకే. టీచర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ లెసన్ ఈజ్ టు. మనం లెసన్ చెప్తాం కదా, లెసన్ చెప్పేటప్పుడు మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతుంటాం కదా, ఎందుకు అన్నట్టు. టీచర్ ఆస్కింగ్ క్వశ్చన్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ లెసన్ ఈజ్ టు ఎందుకు అడుగుతామంటే, ఒకటి టు నో ద నాలెడ్జ్, నో స్టూడెంట్స్ నాలెడ్జ్, బి ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్, సి కంట్రోల్ ద స్టూడెంట్, డి టెస్ట్ ద స్టూడెంట్స్ అచీవ్మెంట్. ఒకటి పిల్లల నాలెడ్జ్ ఏముందో తెలుసుకోవడం, పిల్లల్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం, మూడవది సి కంట్రోల్ ద స్టూడెంట్స్, స్టూడెంట్ని కంట్రోల్ చేయడానికి, డి టెస్ట్ ద స్టూడెంట్స్ అచీవ్మెంట్, మనం చెప్పేటప్పుడు ఏమి నేర్చుకున్నారు అని తెలుసుకోవడం కోసం అని ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆన్సర్స్ 3 ఉన్నాయి, అన్నిట్లో మూడు ఉన్నాయి. ఒకటి ఎలిమినేట్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది మనకు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఒకటి ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం ఎలిమినేట్ చేయొచ్చో మీకు తెలుసు. కంట్రోల్ ద స్టూడెంట్ అనేది కాదు కదా, అనిపిస్తుంది కానీ కాదు, యాక్చువల్గా మనం అడిగేది కాదు. సి ఎలిమినేట్ అవుతుంది. సి ఎలిమినేట్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి నో ద స్టూడెంట్స్ నాలెడ్జ్, ఇక్కడ ఆన్సర్స్ కూడా చూడండి, ఏబిసి, బీసీడి, ఏబిడి, ఏసీడి అంటున్నాడు. ఇక్కడ సీలు ఎన్నిట్లు ఇచ్చాడు అంటే ఒకటి రెండిట్లో ఇచ్చాడు, మూడిట్లు ఇచ్చాడు. సో మూడిట్లు ఇచ్చాడు కాబట్టి మనం సీని ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఏబిడి ఒకటే ఉన్నది మనకు కదా, థర్డ్ ఆన్సరే ఉన్నది. సో మనం ఎట్లా వెళ్తున్నామంటే పిల్లల్ని ప్రశ్నించడం అంటే కంట్రోల్ చేయడం కోసం కాదు, టు నో ద స్టూడెంట్ నాలెడ్జ్ ఏం తెలుసుకోవడం కోసం, ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్ అని ఒకటి, అదే రకంగా తీస్తే టెస్ట్ ద స్టూడెంట్స్ అచీవ్మెంట్ అనేది ఒకటి, అట్లా వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి కూడా రీథింక్ చేయండి, ఏదన్నా ఉంటే యూ కెన్ చేంజ్ ద ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ రూట్లో వెళ్తున్నాను, పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసం, ప్రశ్నించడం కాదు. పిల్లలకు ప్రశ్నిస్తుంటే మనకు తెలుస్తుంటుంది వాళ్ళకి ఏ మేరకు ఉందనేది తెలుస్తుంటుంది, పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు లెసన్లో. అదేవిధంగా మనం ఆల్రెడీ చెప్తూనే ఉంటాం కాబట్టి ఏమి తెలుసుకున్నారు, మనం చెప్పిన దానిలో ఏం తెలిసిందనేది కూడా తెలుస్తుంది. ఓకే. సో అట్లా ఏబిడికి వెళ్తున్నాం. థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనుకొని వెళ్తున్నాం. ఓకే. ఇన్ an objective based lesson planning, the questions being asked at the end of the lesson to test. మనం ఆబ్జెక్టివ్ బేస్డ్ అని అనుకున్నాం కదా, ఆబ్జెక్టివ్ బేస్డ్ లెసన్ ప్లాన్ అంటే మనం లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనే ఒక ట్రయాంగిల్ని తీసుకున్నాం కదా. సో ఈ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్లో పాఠం చివర మనం ప్రశ్నలు అడుగుతాం. ఎందుకు? ఇన్ an objective based lesson planning, the questions being asked at the end of the lesson to test. ఎందుకోసం? ఒకటి ఎఫిషియన్సీ ఆఫ్ టీచర్ టు టెస్ట్, రెండు మాస్టరీ నాలెడ్జ్ అమాంగ్ ద స్టూడెంట్స్, మూడు వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్, ఫోర్త్ వన్ వెదర్ ఎయిడ్స్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ ఆర్ నాట్. సో బహుశా ఆన్సర్ కూడా పికప్ అయి ఉండొచ్చు మీకు. ఒకటి ఎఫిషియన్సీ ఆఫ్ ద టీచర్ టు మాస్టరీ ఆఫ్ ద నాలెడ్జ్ అమాంగ్ ద స్టూడెంట్స్, వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్, ఫోర్త్ వన్ వెదర్ ఎయిడ్స్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ ఆర్ నాట్. ఇది ఎక్కడ ఆబ్జెక్టివ్ బేస్డ్ లెసన్ ప్లాన్లో మనం పాఠం చివర ఇన్ an objective based lesson planning, the questions being asked at the end of the lesson to test, ఏం పరీక్షించడానికి కదా. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ టీచర్ కాదు, మాస్టరీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద అమాంగ్ ద స్టూడెంట్స్ కాదు, ఇక మిగిలిన రెండు వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్, ఫోర్త్ వన్ వెదర్ ద ఎయిడ్స్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ ఆర్ నాట్. సో ఇక్కడ క్లియర్ కట్ ఆన్సర్ దొరుకుతుంది. మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్ బేస్డే కాబట్టి మనం ఆబ్జెక్టివ్ని సాధించామా లేదా అనే తెలుసుకోవడం కోసం. సో అట్లా మనం ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద ఇంక్లూజన్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ వర్క్ ఇన్ ద లెసన్ ప్లాన్ ఈజ్ టు, మనం లెసన్ ప్లాన్లో బీబీ వర్క్ అని కూడా రాస్తాం కదా. లెసన్ ప్లాన్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తాం బీబీ వర్క్ లెసన్ ప్లాన్లో? ఒకటి హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ డ్యూరింగ్ ద టీచింగ్, టు కీప్ ద బ్లాక్ బోర్డ్ నీట్, 3 write the blackboard work before the beginning of the class, fourth one only write on the blackboard without talking, only write on the blackboard without talking. సో ఇక్కడ బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, అయినా మరొకసారి కూడా చదవాలి. ద ఇంక్లూజన్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ వర్క్ ఇన్ ద లెసన్ ప్లాన్ ఈజ్ టు
1. Highlight the important points on the blackboard during the teaching to keep the blackboard neat. Third one, write blackboard work before the beginning of the class. Only write on the blackboard without talking. కదా ఇలా ఆటోమేటిక్ ఎలిమినేషన్ వెళ్ళచ్చు. డైరెక్ట్ ఆన్సర్ తెలుస్తూనే ఉంది మనకు. ఒకటి ఎందుకు రాసుకుంటాం లెసన్ ప్లాన్లో అని అంటే బ్లాక్ బోర్డ్ నీట్గా ఉండడానికి కాదు, బ్లాక్ బోర్డ్ వర్క్ను ముందే రాయడం కాదు, ఓన్లీ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ వితౌట్ టాకింగ్ మాట్లాడకుండా రాయడానికి కూడా కాదు. ఏంటి అంటే హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ డ్యూరింగ్ ద టీచింగ్. మనం ఎప్పుడైతే టీచింగ్ చేస్తామో ముఖ్యమైన వాటిని మనం పదాలు కావచ్చు లేదా చిన్న చిన్న వాటిని రాస్తాం ఇంపార్టెంట్ పాయింట్స్. సో అట్లా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ స్కిల్. ఐడెంటిఫై కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ స్కిల్. ఈ క్రింది వాటి లోపల ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా, ఆ స్కిల్ను ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఒకటి ఐడెంటిఫై కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ స్కిల్. ఒకటి ప్రిలిమినరీ నాలెడ్జ్ అండ్ అటెన్షన్ గెయినింగ్. రెండవది బ్లాక్ బోర్డ్ సమ్మరీ. 3 రికాప్చులేషన్. 4th వన్ గివింగ్ డైరెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా, ఇంట్రొడక్షన్ అనేది అయితే మనకు ఒక స్టెప్ అన్న విషయం తెలిసిందే. ఐడెంటిఫై ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ స్కిల్. కాంపోనెంట్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ స్కిల్లోని కాంపోనెంట్స్ ఏంటి అని అంటున్నాడు. ఒకటి ప్రిలిమినరీ నాలెడ్జ్ అండ్ అటెన్షన్ గెయినింగ్. సెకండ్ బ్లాక్ బోర్డ్ సమ్మరీ. 3 రికాప్చులేషన్, గివింగ్ డైరెక్షన్, రీఎన్ఫోర్స్మెంట్. సో ఇంట్రొడక్షన్లో మనం ఏం చేస్తామంటే మోటివేషన్ తీసుకుంటాం. ఎట్లా మోటివేట్ చేస్తామంటే మామూలుగా రకరకాల యాక్టివిటీస్ కావచ్చు కదా. సో మామూలుగా పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతాం, ప్రీవియస్ నాలెడ్జ్ తెలుసుకుంటాం కదా. సో అట్లా మనం పికప్ చేసినట్టయితే ఈ బ్లాక్ బోర్డ్ సమ్మరీ అనేది ఇంట్రొడక్టరీ స్కిల్ కాదు, రికాప్చులేషన్ కూడా కాదు, గివింగ్ డైరెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా కాదు. ఎలిమినేషన్ చేయొచ్చు, డైరెక్ట్ కూడా వెళ్ళచ్చు. ఎందుకు వస్తామంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రిలిమినరీ నాలెడ్జ్ అండ్ అటెన్షన్ గెయినింగ్ అంటే పిల్లల లోపల ఏం నాలెడ్జ్ ఉంది, ప్రీవియస్ నాలెడ్జ్ ఏముంది తెలుసుకుంటాం కదా. అట్లా పిల్లల యొక్క అటెన్షన్ కూడా మనకు వస్తుంది. అది ఇంట్రొడక్షన్ స్కిల్ కదా. అది చార్ట్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా కావచ్చు, లేదా ఒక పాట ద్వారా కావచ్చు పికప్ చేసుకుంటాం. ఓకే, సో 52 ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎనీ గుడ్ లెసన్ ప్లాన్ విచ్ పార్ట్స్ ఆర్ ఎసెన్షియల్. ఏదైనా ఒక మంచి లెసన్ ప్లాన్ తీసుకుంటే అందులో ఉండవలసినవి ఏంటి? ఒకటి ఇంట్రొడక్షన్, డెవలప్మెంట్, క్లోజర్. సెట్ ఇంట్రొడక్షన్, స్టూడెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్. తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఇండక్షన్, స్టూడెంట్ యాక్టివిటీ, క్లోజర్. తర్వాత స్టూడెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్, టీచర్ ఎక్స్ప్లరేషన్. సో ఇక్కడ 4 ఇస్తున్నాడు. సెట్ ఇండక్షన్, డెవలప్మెంట్, క్లోజర్. సెట్ ఇండక్షన్, స్టూడెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్. 3 స్టూడెంట్ ఇండక్షన్, స్టూడెంట్ యాక్టివిటీ, క్లోజర్ అంటున్నాడు. 4 స్టూడెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్, టీచర్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు. ఇది కొంచెం మనం టైం టేకింగ్ ప్రాసెస్, ప్లస్ రెండోది కొంచెం ఇది ఆన్సర్ కూడా అంత ఈజీగా లేదు, టిపికల్గా ఉంది. కాబట్టి నేనైతే ఈ క్వశ్చన్ను తర్వాత వస్తాను మళ్ళీ. అంటే నేను ఏమి ఆన్సర్ ఇవ్వను, మామూలు ఏంటంటే మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేసుకున్నాక, ఎందుకంటే ముందు మనకు టైం అనేది ఒకటే దాని మీద వేస్ట్ చేయొద్దు. కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను. ఐడెంటిఫై 5 E's ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెసన్ ప్లాన్. 5E అప్రోచ్ అనేది మనకు తెలిసిందే కదా. లెసన్ ప్లాన్లో 5 లెసన్ ప్లాన్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మామూలుగా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల మనం తెలుసుకున్నాం. సో అందులో ఏమేమి ఉంటాయి మీకు అది గుర్తుండాలి, అది గుర్తుంటే తీయచ్చు. ఒకటి ఎంగేజ్, ఎన్హాన్స్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. తర్వాత ఎక్స్ప్లెయిన్, ఎక్స్చేంజ్, ఎంగేజ్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. 4 ఎక్స్చేంజ్, ఎంగేజ్, ఎలాబరేట్, ఎక్స్ప్లెయిన్, ఎవాల్యుయేట్. సో ఫస్ట్ స్టెప్ మనకు తెలిసిందే, ఏం చేస్తారంటే ఎంగేజ్ అనేది ఉంటుంది కదా. సెకండ్ది ఏం చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. ఎంగేజ్, ఎక్స్ప్లోరు, తర్వాత ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. చూడాలి అది మనం కొంచెం చూసుకోండి. ఇక్కడ 4 అట్లా ఏడుంది, ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్ కదా. అది సీక్వెన్షియల్ ఆర్డర్. అది కొంచెం గుర్తుంచుకోవాలి. మనం ఎట్లా నిమోనిక్లో గుర్తుస్తామా లేదా ఎట్లా చేస్తామనేది మనకు తెలియాలి. అది గుర్తుంటే ఈజీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్ ఉందనుకోండి, ఇక్కడ 2 స్టెప్స్ తెలిస్తే చాలు. ఎంగేజ్, ఎక్స్ప్లోర్. ఎన్ని ఉన్నాయి? ఎంగేజ్, ఎక్స్ప్లోర్ అనేది ఎక్కడ ఉంది ఆన్సర్లో చూస్తే థర్డ్ ఆన్సర్లో వచ్చేసింది మనకు. మొత్తం తెలియకున్నా పర్లేదు. ఫస్ట్ది ఎంగేజ్,
రెండవది ఎక్స్ప్లోరు, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత ఎలాబరేట్, తర్వాత ఎవాల్యుయేట్. జనరల్గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ పికప్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో మనం పికప్ చేసుకుని ఒక ఉదాహరణను తీసుకొని మన సబ్జెక్ట్లో దాన్ని అనువర్తితం చేసుకుంటే ఈజీగా ఇవి గుర్తుంటాయి, దీని తర్వాత ఏది వస్తుంది అనేది. సరే, ఏదని ఇక్కడ 54th ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూర్ డియర్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే కొంచెం ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా మనం ఈ యొక్క గురుకులాకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురుకుల వెబ్సైట్లో పెట్టారు. దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకునే ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ ఈ టైప్ని అడుగుతారు కాబట్టి, అంటే ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా దయచేసి చేయడం వల్ల చాలా లాభం అవుతుంది. ఆన్సర్ రాకపోతే వదిలిపెడదాం, అక్కడ కూడా వదిలిపెట్టాడే కదా, టెన్షన్ పడకండి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.